ఏపీలో అంగన్వాడీల సమ్మె 23వ రోజుకు చేరుకుంది. మంత్రులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రోజుకొక కొత్త రకమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీల ముట్టడిపై కడప కరెస్పాండెంట్ సురేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరసనలు ధర్నాలు కూడా ఈ రోజు 23వ రోజుకు చేరుకున్నాయి. వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు అలాగే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కలెక్టరేట్ ముట్టడి కోసం అని చెప్పేసి అందరూ వారి వాళ్ళ ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు అలాగే అంగన్వాడీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా ఏంది ఈ రోజు 23 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు, అట్లే జగన్ ఏమో మీ లిస్టు మొత్తం ప్రిపేర్ చేసాం మిమ్మల్ని అందరినీ బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని మేము సమ్మె చేస్తున్నాము. కానీ మా డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలి. ఈ డిమాండ్లతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కారం చేయాలని. కానీ వాళ్ళు కొన్ని డిమాండ్లు ఒక 3-4 డిమాండ్లే. ఒక డిమాండ్ పాతదే, టీఏ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. 2017 నుంచి డబ్బులే నిలబెట్టడం జరిగింది. అది ఇప్పుడు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 3 డిమాండ్లు మాత్రమే వాళ్ళు అమల్లో పెట్టడం జరిగింది. అయితే మేము సమ్మె చేస్తా అంటే మా సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈ రోజు కలెక్టర్ గారికి ఆర్డర్లు ఇచ్చి 5వ తేదీ లోపల జాయిన్ కమ్మంటే అంగన్వాడీ ఉద్యోగులపైన చర్య తీసుకుంటున్నామని చెప్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సేవలు చేయడంలో ఈ రోజు మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గినాయని ప్రభుత్వమే చెప్తాంది. అలాంటి అంగన్వాడీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతలు ఉండవు. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే మా ఉద్యోగాలు ఉండని బెదిరించినా ఆధారం బెదరం మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. మీరు చెప్పండి మా దాదాపు 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, రకరకాలుగా వినూత్న రీతిలో నిరసనలు చేస్తా ఉన్నారు. అయినా జగన్ ఏం పట్టించుకోలే. ఈ రోజు తీరా మిమ్మల్ని బహిష్కరిస్తామంటున్నాడు. ఈ రోజు కలెక్టరేట్ లో ముట్టడిలో ఈ రోజు కూడా సక్సెస్ కాకపోతే ఎలా ఉండబోతుంది మీ నిరసన? ఉడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు భయపడము. ఈ బుద్ధుడికి 23 రోజులైనా గాని ఇంకా ఇంతకు రెట్టింపైనా గాని మా ఉద్యమం అనేది ఆగదు. మా ఉద్యమం అనేది మా ఉద్యోగాలను కాపాడుకోవడంలో, మా జీతం పెంచుకోవడంలో, తర్వాత గ్రాడ్యుటీ పెంచడంలో మేమేం గొంతమ కొరకలు కోరడం లేదు. ఆయన యొక్క ఇసుక దందాన్ని అడగడం లేదు. ఆయన యొక్క ఎర్రచందనాన్ని అడగడం లేదు. ఆయన అంగన్వాడీలను ఒక దొంగలుగా రాజ్యాంగబద్దంగా నియమించబడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాజ్యాంగబద్దంగా నియమితమైన గవర్నమెంట్ లో పనిచేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క సెంటర్లను ఆ ఉద్యమంలో పనిచేసేటువంటి సచివాలయ సిబ్బందితో పగలగొట్టడం అంటే రాజ్యాంగానికి ఎంత విరుద్ధమో ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి. మమ్మల్ని దొంగలు చేశాడు. మేము కాదు దొంగలు, ఆయన దొంగ చిక్కినాడు. నిన్న కేంద్రం నుంచి వస్తుంది అంటే కమిటీ అంతలేక బియ్యం సంచులు పోయండి. అంగన్వాడీ టీచర్లు మోసం చేశారా? చేసేది ప్రభుత్వము వాళ్ళ యొక్క విధి వాళ్ళు వాళ్ళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ నాయకులు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు వాళ్ళ యొక్క సాక్షి పేపర్ కు 12,000 కోట్లు ఖర్చు చేయించి వాళ్ళకి ఇస్తున్నాడు. దాంట్లో 48 మంది సలహాదారులను పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు నీ యొక్క తాడేపల్లి గూడానికి వచ్చేదానికి గతి లేదు. అటువంటిది ఈ రోజు సలహాదారుడంట వాళ్ళకు ఒక్కొక్కరికి 3 లక్షల జీతం అంట. ఇది పరిస్థితి. దీనికి మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఏది ఏమైనా గానీ ఉడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు భయపడం మా సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చాము. ఈ రోజైనా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తి స్థాయిలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ రోజు జరగబోయే కలెక్టరేట్ ముట్టడి ద్వారా అయినా జగనన్న మమ్మల్ని గుర్తించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.